చేయిత స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ డాక్టర్ ఎం రవికుమార్ సేవలు సమాజానికి ఎంతో అవసరమని ఆదిత్య విద్యా సంస్థల అధినేత నల్లమిల్లి శేషారెడ్డి పేర్కొన్నారు. కాకినాడ రోటరీ భవన్లో ఏర్పాటు చేసిన చేయిత స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డాక్టర్ ఎం రవికుమార్ జన్మదిన వేడుకలకు శేషారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు మాట్లాడుతూ చేయిత చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అతిథుల సమక్షంలో చేయిత రవికుమార్ జన్మదిన కేకును కట్ చేశారు. అనంతరం పేద విద్యార్థులకు నిత్యావసర సరుకుల కిట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో చేయిత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే కట్టుబట్టలతో చేయిత సంస్థలోకి వచ్చారో వారికి ఉద్యోగ పట్టా ఇచ్చి సొసైటీకి అందించాలనేదే నా లక్ష్యంగా పెట్టుకున్నాను. అది మరి ఇక్కడున్న పెద్దలందరూ కూడా సహాయ సహకారంతో త్వరలో జరగబోతుంది. అదేవిధంగా మాకు మరి ఇవన్నీ కూడా నేను ఉన్నా లేకపోయినా జరగాలనే ఆశయం ఉన్నది. అదే ఆశయంతో మరి పర్మనెంట్ షెల్టర్ అనేది కూడా మరి రోటరీ వాళ్ళు మాకు 3 సంవత్సరాలకి ఈ షెల్టర్ని ఇవ్వడం వల్ల మరి రోటరీ గోల్డెన్ జూబ్లీ వారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రోటరీ గోల్డెన్ జూబ్లీ వారు ఒకరోజు నాతో చర్చించి మరి లక్ష్మణ శాశ్వరత్నం గారు వాళ్ళ తనయుడు మన నేతి నాగేశ్వరరావు గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఆయన యొక్క ప్రోత్సాహంతో మరి ఆ రోజున మేము 25 మంది చిన్నారులకి ఎక్కడో సుదీర్ఘ ప్రాంతంలో 20,000 రూపాయలు రెంట్ కట్టి మేము చదివించేవాళ్ళం. కానీ ఈరోజు ఎటువంటి రెంట్లు లేకుండా 3 ఫ్లోర్ బిల్డింగ్, ఎండాకాలంలో ఏసీ రూమ్స్ కూడా ఎవరికి ఏ హాస్టల్లో అనాథ పిల్లలు కానీ మామూలుగా చదువుకునే పిల్లలు కూడా ఏసీ క్లాస్ రూమ్స్ ఉండవు. అటువంటిది ఏసీ రూమ్స్ కూడా సమ్మర్లో మనకి ఇక్కడ ఏర్పాటు చేసాం. కార్యక్రమాలు చేపడుతూ మనిషి జీవితాన్ని ఇచ్చే ఆరోగ్యమైన పనులు చేస్తున్నటువంటి రవి జీవితం నిజంగా ధన్యమైంది. తప్పనిసరిగా రవితో పాటు కలిసి సహకరిస్తున్నటువంటి ప్రతి మిత్రుణ్ణి మనస్ఫూర్తిగా అభినందిస్తూ నిజంగా ఈ రవి ఇంకా శక్తివంతంగా మేధావంతంగా అనేక కార్యక్రమాలు చేపట్టి అనేక మంది మిత్రులు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. అయితే వాళ్ళలో ఈ చేయూత ద్వారా చేస్తే ఈ సహాయం నిజంగా అందుతుంది, నిజమైన లబ్ధిదారుడు పొందుతుందని చెప్పి నమ్మకం కలిగించగలిగాడు. కాబట్టి ఈ కార్యక్రమం సక్సెస్ అవుతున్నాయి. ఇంకా సక్సెస్ కావాలని చెప్పేసి రవి మరిన్ని పుట్టినరోజు దినాలు జరుపుకోవాలని చెప్పి ఆశిస్తూ ఆకాంక్షిస్తూ మరొకసారి మనస్ఫూర్తిగా తమ్ముడికి మా అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు చప్పట్లో చెప్పాలి. రవి గారికి ఈ గుడి తెలియని వ్యక్తి అమ్మడు చేతులు కదా, నాకు రవి గారు తెలియదండి, ఫస్ట్ టైం చూస్తున్నాం ఆయన్ని, ఆయన ఎవరో తెలియదు నాకు అని చెప్పి చేతులు ఒకసారి. నాకు తెలియదు అన్నవాళ్ళు ఒక చేతులండి తెలుసా అందరికీ? ఆయన ఎవరో తెలుసా మీకు? తెలుసా అండి? సో అది ఆయన గొప్పతనం. నేను ఎవరో తెలియదండి, తెలియదంటే చాలా మంది చదువుతారు, మీరు ఎవరో మాకు తెలియదని చెప్పేసి. కానీ రవి గారి గురించి తెలియడం వల్ల తెలియదు. ఆయనకి నిజంగా ఆయన చెయ్యాలన్న తలంపు రావడంతో ఆయనకి వెనకాల ఉండి నడిపిస్తున్న పెద్దలు శేషారెడ్డి గారు, ఇంకా డైఎస్పీ ఉన్న ఎంతోమంది అందరూ కూడా ఆ ప్రోత్సాహం ఇవ్వడంతోనే రవికుమార్ ఇన్ని మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నిజంగా రవికుమార్ని అభినందించాలి. అంటే ఉద్యోగం చేసుకుంటూ కూడా ఎంతో కొంత సమాజానికి నా వంతు సాయం చేయాలి, నా వంతు ఎంతో కొంత నా ప్రాధాన్యతని ఇవ్వాలి అనే కాన్సెప్ట్తో పక్క నుంచి ఉద్యోగం చేస్తూ రెండో వైపు కూడా ఈ సామాజిక సేవా కార్యక్రమం చేయడం అనేది నిజంగా చాలా అభినందించదగ్గ విషయం. అదేవిధంగా ఈరోజు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.